రాంబట్ రాంబాబు గారి విషయంలో ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు. మేమందరం జైల్లో ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నాడు వీళ్ళందరినీ జైల్లో పెడితే వీళ్ళు భయపడిపోతారు, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఆ చరిత్ర అక్కడికి ఆగిపోతుంది, మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ కార్యాల వల్ల, అణగదొక్కాలనేటువంటి ఆలోచన వల్ల తదుపరి నెక్స్ట్ జనరేషన్ ఈరోజు వెంటనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది. ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడగలిగారు. నేను వెళ్ళినప్పుడు పూజితం ఎట్ట మాట్లాడిందో ఈరోజు రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ అదే స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె మాట్లాడినటువంటి ఏ ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? కేంద్ర మంత్రి సమాధానం చెప్పగలిగాడా? శాసనసభ్యులు సమాధానం చెప్పగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమాధానం చెప్పగలుగుతున్నారా? ఇది అక్రమమో, ఇది అవినీతి, ఇది అన్యాయమో, ఇది అనైతికమో అని చెప్పి ఆ పాప మాట్లాడినటువంటి దానికి ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటేనే మీరు చేసినటువంటిది అన్యాయం, అక్రమం అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది.